యోసేపు ఫలించుడి కొమ్మని పోయిన ఆదివారము ఫ్రూట్ఫుల్ వైన్ విఐఎన్ఈ వైన్, ఆ వైన్ చెట్టు అన్నట్టు. WINE అంటే బ్రాందీ, ఇప్పుడు తయారైన బ్రాందీ. VINE అంటే వైన్ అంటే ద్రాక్ష చెట్టు. ఫ్రూట్ఫుల్ వైన్. జీసస్ ఈజ్ ఏ ఫ్రూట్ఫుల్ వైన్, ఆయన ఫలించడి చెట్టు. యోసేఫ్ ఈజ్ ఏ ఫ్రూట్ఫుల్ బ్రాంచ్ అంటే కొమ్మ, ఫలించడి ఫ్రూట్ఫుల్ బ్రాంచ్. దేవునికి స్తోత్రాలు, హల్లెలూయా. అయితే ఈ రెండు విషయాలు ఏమన్నాడంటే, ఫలించి అభివృద్ధి పొందడం అనేది అన్ని దేశములను యోసేపు రక్షించాడు, పోషించాడని చెప్పబడుతుంది. దేవునికి స్తోత్రాలు. విలుకాండ్రు అతన్ని వేధించారని చెప్పబడుతుంది. పోతే యోసేపు సమస్త దేశములకు పోషకుడు అని తెలుసుకున్నాలి. అపోస్తుల కార్యముల్లో విలుకాండ్రు అతన్ని వేధించారు. విలుకాండ్రు ఎవరు? విలుకాండ్రు అంటే ఏంటి? విల్లు పట్టుకుని బాణాలు వేసేవాళ్ళు. ఈ రోజుల్లో వాటికి బదులు గన్స్ వచ్చాయి. గన్స్, రౌండ్స్ను కాలుస్తారు. బాణానికి బదులు రౌండు అంటే బాణం యారో, ఆ బావుకు బదులు గన్ను యొక్క బాడీ ఈ రోజుల్లో ఉన్నవి. ఆ కాలంలో విల్లులు యారోస్ ఉండేవి. ఏది? యోసేపు కాలంలో. అందుకనే విలుకాండ్రు అతన్ని వేధించినంటే 11 మందిలో ఒకడు లేడు. బెంజమిను తండ్రి దగ్గర ఉన్నాడు. యోసేపుని 10 మంది వేధించారు. 10 మంది ఎవరిళ్ళు? విలుకాండ్రు అని వాళ్ళ గురించి చెప్పబడుతుంది. తన అన్నదమ్ములే విలుకాండ్రు. దేవునికి స్తోత్రాలు. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం 9-10 వచనాల్లో గమనిస్తే, అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయము 9-10 వచనాలు, 7, 9, 10 వచనాలు. ఆ గోత్రకర్తలు మత్సరపడ్డారు. ఎవరోళ్ళు గోత్రకర్తలు? ప్రపంచం మీద ఆశీర్వదించబడిన వారెవరు? వాళ్ళే గోత్రకర్తలు. అబ్రహాము యొక్క సంతానం ఇది. అబ్రహాం నుంచి ఇస్సాకు, ఇస్సాకు నుంచి యాకోబు నుంచి 12 గోత్రాలు, 12 మంది కుమారులు. వీళ్ళు గోత్రకర్తలు. పెద్దవాడు రూబేను, చిన్నవాడు బెన్యామీన్. మిగతా వాళ్ళందరూ మీరు పేర్లు చెప్పుకోండి. ఆ గోత్రకర్తలు మత్సరపడి 12 గోత్రకర్తలను కని వారికి సున్నతి చేసిరి. ఆ గోత్రకర్తలు మత్సరపడి యోసేపును ఐగుప్తులోనికి పోవుటకు అమ్మివేసిరి. కానీ దేవుడు అతనికి తోడయుండి అతని శ్రమలన్నిటిలో నుండి తప్పించి దయను జ్ఞానమును ఐగుప్తు రాజైన ఫరో ఎదుట అతనికి అనుగ్రహించినందున ఫరో ఐగుప్తునకును తన ఇంటికంతటికి అతనిని అధిపతిగా నియమించను అని రాసింది. ఇక్కడ విలుకాండ్రు వేధించడం అంటే మత్సరపడటం. మత్సరం అంటే ఏంటి? నీకు మాట చెప్తాను, బాధపడకండి. ఆడదంటే అసూయ, అర్థమైందా? మరి మగవాడంటే విలుకాండ్రు, ప్రజలో విలుకాండ్రు మగవాడంటే. ఆడదంటే ఏంటి ఇప్పుడు చెప్పండి? అసూయ. మరి వీళ్ళు మత్సరపడ్డారంటే, మత్సరం అనేది అసూయకు సంబంధించిందే. మత్సరం, కన్ను మత్సరపడుతుంది ఇతరులను చూసి. ఇతరుల అందాన్ని చూసినా కన్ను వారవదు. కన్ను వారవదు. మత్సరం, అసూయ. ఇతరుల ధనాన్ని చూసినా కన్ను వారవదు. ఇతరులు ఎవరైనా బంగ్లా కట్టుకున్నారనుకో, ఇక చూసినప్పుడు నాకుంటే బాగుంది, వీళ్ళకి ఎందుకు ఈ బంగ్లా అనుకో. అది మత్సరం అంటే. ఇతరులు ఉద్యోగం చేస్తున్నారనుకో, మంచి సంపాదన చేస్తున్నారనుకో, ఓర్వదు కన్ను. ఇతరులు ఆరోగ్యంగా ఉన్నారనుకో, వీళ్ళకి జబ్బు వచ్చిందనుకో, వారవదు, కన్ను వారవదు. ఒక స్త్రీని వదినవలస అవుతుంది. నాకు ప్రశ్నించాను, ఏందమ్మా ఒళ్ళంతా నల్లటి మచ్చలు వచ్చినాయి, తర్వాత బక్కగా అయిపోతున్నావు ఏంటమ్మా అన్న భార్యని అడిగాను.
ఇట్లా ఇస్తున్నావంటే నువ్వు బలువులే అంటుంది. ఎందుకని ఏమో ఆమెకి ఏమనిపించిందో పాపం, అడగటం నాకు తప్పైంది. వదిన అవుతుంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. వదినంటే పిన్నమ్మ కోడలు చచ్చిపోయింది, లేదు జబ్బు వచ్చింది. ఏందమ్మా బక్కగా అయితే అన్నందుకు సమాధానం చెప్పలేక లాస్ట్కి ప్రాణం వెళ్ళిపోయింది. నేను సలహా చెప్పేవాడిని, ఆమె జబ్బుకు విడుదల కలగటానికి నేను మార్గం చూపిద్దామని, దేవుని మార్గం చూపిద్దామని అడిగి ఉండొచ్చు. ప్రైజ్ ద లార్డ్. ఇక నన్ను ఎక్కిరించింది, ఆమె అవుట్ అయిపోయింది భూమి మీద నుంచి. ఒక అమ్మాయికి ఎయిడ్స్ జబ్బు ఉంది, భర్త వల్ల ఎయిడ్స్ అంటుకుంది. ఆమె పేరు విజయకుమారి. ఆమె ఎమ్మెల్యే గారి కోడలు, రెండో కోడలు అనుకుంటా, ఎమ్మెల్యే గారి కోడలు. ఆమెకి ఎయిడ్స్ జబ్బు అంటుకుంది భర్త వలన. ఆమె ఇట్లా దొడ్డుగా బలంగా ఉన్న మనిషి ఈ ఎయిడ్స్ జబ్బు వలన జ్వరం వస్తూ ఆహారం పోక ఇట్లా బక్కగా వచ్చేసింది. మా పెద్ద పాస్టర్ హీలింగ్ పవర్ కలిగినాడు. అమ్మ ఎందుకు సమయాన్ని పాడు చేసుకుంటావు, ఫలానా సెంటర్లో ఆరాధన నడుస్తుంది, ఆ పాస్టర్ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకోమ్మా, అప్పుడప్పుడు చర్చికి వెళ్ళమ్మా, నీకున్న ఎయిడ్స్ జబ్బు విడుదలైద్దన్నా. ఇక నన్ను లక్ష్య పెట్టలా, నా మాట లక్ష్య పెట్టలా. క్రైస్తవులోకి బొమ్మంటున్నాడు ఈయన అని. మా ఇంటి పక్కనే ఉంది ఆ అమ్మ తల్లిగారి ఇల్లు, అందుకనే స్వేచ్ఛగా మాట్లాడా. నన్ను చర్చికి బొమ్మంటున్నాడు, క్రైస్తవుల దగ్గర బొమ్మంటున్నాడని, జగ్గపేట బొమ్మంటున్నాడని ఆమె నా మీద కోపగించుకుందో ఏమనుకుందో లోపల. కానీ పైకైతే మంచిగానే కనపడింది. ఆమె భూమి మీద లేదు ఇప్పుడు. ఎందుకని చెప్పిన మాట వినరు. దేవుడు బాగు చేస్తాడు, విశ్వాసం ఉంచితే అది ఎయిడ్స్ రోగమైనా ఏ రోగమైనా బాగవుతుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక మత్సరం అనేది అన్నదమ్ములకి మత్సరం ఉంది. ఆడదంటే అర్థమేంటి? అసూయకి నాంది. మగవాడంటే విలుకాడు. ఇక్కడ వాక్యంలో వీళ్ళు గోత్రకర్తలు మత్సరపడిరి అంటాడు కదండి. గోత్రకర్తలు మత్సరపడి యోసేపును ఐగుప్తులోనికి అమ్మివేశారు. అంటే ఈ యొక్క మత్సరం అనేది వీళ్ళలో ఏర్పడిందంటే స్త్రీకున్న అసూయ మత్సరము స్వభావం వీళ్ళకి వచ్చింది. మగవాళ్ళు కూడా కొంతమంది అలాగా మత్సరపడే అవకాశాలు ఉంటాయి. ఇతరులను చూసి వారవలేని తనం అంటారు. ముఖ్యంగా మత్సరం ఏంటంటే వారవలేని తనం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు, దేవునికి స్తోత్రాలు. మీ అందరికి వందనాలు. అయితే దేవుని వలన యోసేపు విల్లు బలమైనదిగా చేయబడింది అన్నాడు. దేవుని వలన యోసేపు విల్లు ఎక్కడది? యోసేపు విల్లు ఉంది అక్కడ, విల్లు లేదు, ఏం లేదు. సాధు ఆయనకి ఎందుకు విల్లు? వేటాడడు. మరి విల్లు ఎందుకు? ఇతరుల మీదకి బాణాలు వదలడు చంపటానికి. యోసేపు విల్లు బలమైనదిగా చేయబడిన. విల్లు దేన్ని చూపిస్తుందంటే, ఉదాహరణ చెప్తా, విల్లు దేన్ని చూపిస్తుందంటే, గన్ను చేతులు ఉంటే ఏమో పులినైనా కాల్చిపడేయచ్చు, ధైర్యం ఉంటుంది, బలానికి చూసి అనిపిస్తుంది నాకు. విల్లు నీకు సపోర్ట్ అన్నట్టు, గన్ను నీకు సపోర్టు, విల్లు నీకు సపోర్టు. అది ఇంకా బలమైనదిగా చేయబడింది, నిన్ను బలోపేతుడిగా చేస్తాడు అన్నట్టు. యెహోవా యోసేపుని బలమైన వానిగా చేసిను అన్నారు. కానీ అధ్యాయాలు అంటారు. ఈ 78వ కీర్తన 57వ వచనం చూద్దాం. 78వ కీర్తన 57వ వచనము. 78వ కీర్తన 57 వచనము. ఎన్ని ఉన్నాయి వచనాలు అసలు? 72 ఉన్నాయి కనుక మనం 58లోకి వెళదాం. వారు ఉన్నత స్థలములను కట్టి ఆయనకు కోపము పుట్టించిరి, విగ్రహములను పెట్టుకొని ఆయనకు రోషము కలుగజేసిరి. ఎవరు చేశారు ఈ పని? జకరియా గ్రంథం 10వ అధ్యాయం 6వ వాక్యం. ఈ వాక్యానికి ఏమైనా సపోర్ట్ చేస్తాం చూద్దాం. జకరియా 10వ అధ్యాయము 6వ వాక్యం. 10:6. నేను యోధా వారిని బలశాలులుగా చేసేదను,
యోసేపు సంతతి వారికి రక్షణ కలుగజేసి వారికి నివాస స్థలము ఇచ్చేదను. నేను వారి ఏళ్ళ జాలిపడదును. నేను వారి దేవుడైన యెహోవాను. నేను వారి మనవి ఆలకింపగా నేను వారిని విడిచిపెట్టిన సంగతి వారు మరచిపోదురు అని రాయబడింది. ఇదేంటిది వాక్యము? ఇక్కడ చూడండి, నేను యెహోవాను, వారు విగ్రహములను పెట్టుకొని నాకు రోషం పుట్టించలే. కీర్తనలో రాయబడిన విషయం. ఇక్కడ నేను యెహోవాను, దేవునికి రోషం పుట్టించే అంశాలు ఏంటి? ధన ఆశ అనేది ఒక విగ్రహం. అక్కడ విగ్రహం కూడా చెప్తున్నాడు, ధనాశ విగ్రహం. ఇంకా అభిచారము, వ్యభిచారము. అభిచారం అంటే మంత్ర విద్య. అయ్యా, అభిచారం అంటే మంత్ర విద్య, వ్యభిచారం అంటే శారీరక క్రియ, పాపం, శోధన అన్నట్టు. వాటి చేత నాకు రోషం పుట్టించది. నేను యెహోవాను, నన్ను ఎరిగినవాడు బలవంతుడు అవుతాడు, వర్ధిల్లుతాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వీళ్ళు మత్సరపడటం అనేది ఒక విగ్రహము. ప్రైజ్ ది లార్డ్. ఎవరు మత్సరపడటము? సేవకుల ఏళ్ళ నువ్వు మత్సరపడినా అది ఒక విగ్రహం అవుతుంది. కోపపడినా అది ఒక విగ్రహము. ధనాశ అనేది పెట్టుకున్నాం మనకు లోపలికి, హృదయంలో, అది విగ్రహము. వ్యభిచారము, అభిచారం ఉందనుకోండి ఎవరిలోనన్నా, మాంత్రిక విద్య, అది ఇతరులను బాధిస్తుంది, అదొక విగ్రహము. ఇది భౌతికమైన విగ్రహములు ఇక్కడ చెప్పబడిన క్రొత్త నిబంధనలో ఆధ్యాత్మికమైన విగ్రహముల గురించి రాసి ఉంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆధ్యాత్మికమైన విగ్రహాలు, భౌతికమైన విగ్రహాలు. అదే రోబోని యంత్రం చేసి దాంతో మాట్లాడిస్తున్నారు. ఏఐ అయితే ఇది బెటర్ దానికంటే. కరెంటు శక్తి కదా మాట్లాడేదనేది. మాట్లాడున్నది ఏమిటి? ఏం మాట్లాడుతుంది? ఏఐ. కానీ దాని లోపల ఉన్నది ఏంటి? అర్థం కాట్లా. శక్తి. ఏం శక్తి అది? కరెంటు శక్తి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కరెంటు లేకపోతే కారు నడవదు. పెట్రోల్తో కరెంట్ తయారవుతుంది. కరెంట్ లేకపోతే రోబో నడవదు, ఛార్జింగ్ లేకపోతే. కరెంట్ లేకపోతే ఈ ఫోను నడవదు. నీ ఒంటి లోపల కరెంటు, విద్యుత్ శక్తి, విద్యుత్ నీ ఒంటి లోపల అది ఉత్పత్తి కాకపోతే నువ్వు ఇలా నడిచిపోలేవమ్మా. నీలో అగ్ని అనేది ఏర్పాట్లో ఉంటుంది. ప్రతి వ్యక్తిలో అగ్ని ఏర్పాట్లో ఉంటుంది. అది లోపల కూడా ప్రవాహం నడుస్తుంది. దానికి ఆధారం ఏంటంటే రక్తము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. రక్తం అనే ఒక బలం, శక్తితో నువ్వు నడపబడుతున్నావు. కరెంట్ లేకుండా ఆ మిషన్ మాట్లాడదు, యంత్రం మాట్లాడదు, ఈ ఫోను మాట్లాడదు, అంత కరెంట్తోనే. కరెంట్ అంటే విద్యుత్ శక్తి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రాణప్రతిష్ఠ అనేది బొమ్మకు చేస్తే, యంత్రం అనే బొమ్మకు చేస్తే కరెంట్ శక్తిని ప్రసాదించి దానిలోకి పంపిస్తే అది మాట్లాడుతుంది. కానీ ఆ కరెంట్ లేకుండా, ఛార్జింగ్ లేకుండా అది నడవదు. నిజమా కాదా? విగ్రహం మాట్లాడుతుందా? మాట్లాడుతుంది. జర్నలిస్టు వార్తల్లో మాట్లాడుతుంది, విపరీతంగా మాట్లాడుతుంది. నాకు ఎదురుగా వచ్చి మాట్లాడితే నేను సమాధానం చెప్పేవాడిని. ఇక అదేమో వార్తల్లో మాట్లాడుతుంది, నేనేమో బయట కూర్చొని వింటున్నా. నేనంటే ఎదురు వాదం పెట్టుకోవాలి. ఇప్పుడు యూట్యూబ్లో పెడుతున్నా ఆమె నాలేక. ఒకవేళ నా ప్రసంగం ఆమెకు దొరికితే వింటుంది. కరెంటు శక్తి మాట్లాడుతుంది, సూర్యశక్తి మాట్లాడుతుంది. ఓం అంటుంది సూర్యశక్తి. అది తీశారు, సౌండ్ తీశారు. ఓం అనే శబ్దం వస్తుంది సూర్యుడిలో నుంచి. నక్షత్రంలో ఉన్న ఆ విద్యుత్ శక్తి మాట్లాడుతుంది. ప్రతి వెలుగులో ఉన్న శక్తి అనేది మాట్లాడుతుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దానికి మానవుడు ప్రూఫ్ ఇచ్చాడు. మనుషుడు మానవుని మేధస్సు
కరెంటుతో మాట్లాడించగలిగే పవర్ కలిగిన వాడు మానవుడు. మేధస్సు ఆ పవర్ కలిగి ఉంది. అంతగా జ్ఞానం అభివృద్ధి చెందింది. ఆ దానియేలు గ్రంథంలో చెప్పబడిన వాక్యం, మనుషుడు జ్ఞానము అధికమవుతుంది అని వాక్యం బోధించబడింది. ఏఐ చేసినంత క్రియ ఏది చేయలేదు. 1,00,000 రెట్లు ఏఐకి జ్ఞాపక శక్తిని ఇచ్చాడు ఎలాన్ మస్క్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా హల్లెలూయా. రానున్న రోజుల్లో దాని సామ్రాజ్యమే ఉంటుంది. ఏఐ సామ్రాజ్యం, గవర్నమెంట్ అన్నట్టు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు. ఇజ్రాయేలుకు బండ ఎవరు? వారిని మేపిడివాడు దేవుడు. 1 కొరింథీయుల 10వ అధ్యాయం 4వ వాక్యంలో రాయబడింది. ఇజ్రాయేలుకి బండ ప్రభు అయిన యేసు క్రీస్తు. దేవునికి స్తోత్రాలు. 1 కొరింథీయులో 10వ అధ్యాయం 4వ వాక్యంలో వారిని మేపిడివాడు దేవుడు. ఇజ్రాయేలుకు బండ ఆయనే, కొండ ఆయనే, ఆశ్రయం ఆయనే, యోసేపును బలపరిచినవాడు ఆయనే. దాహం తీర్చుడు బండ. నిర్గమాకాండం 17వ అధ్యాయం 1 నుంచి 7వ వాక్యం. దేవునికి స్తోత్రాలు. ఆయన పునాది బండ. మత్తయి శుభవార్తలో 7వ అధ్యాయం 14వ వాక్యం. స్థిరపరచబడిన బండ. కీర్తన 40:1-2 వచనాలు. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా హల్లెలూయా. కీర్తన 40:1-2 వచనాలు. నలభై 1-2 వచనాలు. ఏంటి? యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకొంటిని. ఆయన నాకు చెవియొగ్గి నా మొర్ర ఆలకించెను. నాశనకరమైన గుంటలో నుండి, అంటే ఏంటి? జిగటగల దొంగ ఊబిలో నుండి, అంటే ఏంటి? ఆయన నన్ను పైకెత్తెను. నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచెను. చూడండి, జిగటగల దొంగ ఊబి అంటే ఏంటి? ఇది 2 రకాల భావాలు ఇస్తుంది. ఒకటి జిగటగల దొంగ ఊబి, రెండోది నాశనకరమైన గుంట, గ్రేవ్. 2 అర్థాలు. జిగటగల దొంగ ఊబి అనగా పాపకోపములో నుంచి పైకి లేపటం అని అర్థం వస్తుంది. పాపకోపం. అసలు యేసుప్రభు నమ్ముకోవడానికి కారణం ఇదే. ముఖ్యమైన కారణం ఏంటి? పాపకోపములో నుంచి, పాపము నుంచి పైకి లేవనెత్తుట, తర్వాత రక్షణనిచ్చుట. ఆ క్రియ జరిగితే పాతాళమైన నాశనకరమైన దానిలోనికి పోకుండా మానవుని ఆత్మ రక్షించబడుతుంది. బండ మీద నిలిపాడు. స్థిరమైన బండ మీద నా అడుగులు జారి పడకుండా నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరిచాడు. యోసేపుని స్థిరపరిచిన వాడు నన్ను స్థిరపరచునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యోసేపు యెహోవా మీద ఆధారపడినవాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. 1 కొరింథీ 10వ అధ్యాయం 4వ వాక్యంలో మీరు చదివి ఉండలేదు, నేను పాస్ అయిపోతున్నాను. 1 కొరింథీ 10వ అధ్యాయం 4వ వాక్యం. తర్వాత నిర్గమ 17వ అధ్యాయం 1-7 వచనాలు. చాలా వచనాలు ఉన్నాయండి. అయితే అక్కడ నేను ఈ బండ మీద నిలబడతాను, కట్టె చూపెట్టి మాట్లాడమంటే ఆయన ఒక బండ మీద నిలబడ్డ క్రీస్తు అని ఆయన్ని దెబ్బ కొట్టాడు అన్నట్టు మోషే. అందుకని నువ్వు కనాను చూడవయ్యా, ఈ కొండకి తొంగి చూడు అన్నట్టుగా చెప్పాడు. ఇక 10:4లో అయితే ఆ బండ క్రీస్తే 10:4 కదా. అందరూ ఆత్మ సంబంధమైన ఒక పానీయమును పానము చేసిరి, ఏలైనగా తమను వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. ఆ బండ క్రీస్తే. మీకు పోయిన ఆదివారము ఏం చెప్పానంటే, ఓటలు స్ప్రింగ్స్ అంటారు ఇంగ్లీష్ భాషలో. ఓటలు ప్రభు అయిన క్రీస్తు.
యెహోవాయే నా ఓట, యెహోవాయే నాకు ఓటలు. అంటే ఏంటి? వాక్యం గురించి, వాక్యం అనే ఉదక స్నానము చేయాలి అంటాడు. వాక్యం అనేది క్రీస్తు, ఆ వాక్యం దేవుడై ఉండను, ఆ వాక్యమే దేవుని యొద్ద ఉండను, ఆ వాక్యమే అంటాడు. ఆది వాక్యం అంటే వాక్యం దేవుని యొద్ద ఉండను, వాక్యమే దేవుడై ఉండను అంటారు. వాక్యం వాక్యం వాక్యం, ఆ వాక్యమే ఉదక స్నానం. ఆ వాక్యము నీరు, పరిశుద్ధమైన జలం, పవిత్రమైన జలం. ప్రభువైన యేసుక్రీస్తు పవిత్రమైన జలమై ఉన్నాడు. ఈ బండలో నుంచి ఓటలు వస్తున్నాయి, ఆ ఓటలు తాగి దప్పి తెచ్చుకున్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా హల్లెలూయా. క్రీస్తే బండ. అయితే వాటిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయారు. ఆ అద్భుతాన్ని చూసినా కూడా నిర్గమాకాండంలో మన 17వ అధ్యాయము 1 నుంచి 7వ వాక్యము, 7 వాక్యాలండి. ఆ 1 నుంచి 7వ వాక్యంలో ఏముంటుంది? 17. నిర్గమం అంటే దాటిపోవుట అని అర్థం. నిర్గమం అనగా దాటిపోవుట. దాటిపోవటం ఎక్కడికి దాటిపోవటం? ఐగుప్తు నుంచి కనానుకి వెళ్ళిపోవటం. తర్వాత ఇశ్రాయేలీల సర్వసమాజము యెహోవా మాట చొప్పున తమ ప్రయాణములలో సీను అరణ్యం నుండి ప్రయాణమైపోయి రెఫీదీములో దిగిరి. ప్రజలు తమకు త్రాగ నీళ్లు లేనందున మోషేతో వాదించుచు త్రాగుటకు మాకు నీళ్ళు ఇమ్మని అడుగుగా, మోషే మీరు నాతో వాదింపనేలా, యెహోవాని శోధింపనేలా అని వారితో చెప్పాడు. అక్కడ ప్రజలు సిగ్గులే నీళ్లు లేక దప్పికొని మోషే మీద సణుగు సురిందుకు మమ్మను, మా పిల్లలను, మా పశువులను దప్పి చేత సంపుటకు ఐగుప్తుల నుండి ఇక్కడికి తీసుకుని వచ్చిందిరనిరి. అప్పుడు మోషే యెహోవాకు మొరపెట్టుచు, ఈ ప్రజలను నేనేం చేయుదును? కొంతసేపటికి నన్ను రాళ్లతో కొట్టి సంపుదురనెను. అందుకు యెహోవా, నీవు ఇశ్రాయేలీల పెద్దలలో కొందరిని తీసుకొని ప్రజలకు ముందుగా పొమ్ము. నీవు నదిని కొట్టిన నీ కర్రను చేత పట్టుకొని పొమ్ము. ఇదిగో అక్కడ హోరేబులోని బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచెదను. నీవు ఆ బండను కొట్టగా ప్రజలు త్రాగుటకు దానిలో నుండి నీళ్లు బయలుదేరునని మోషేతో సెలవీయగా, మోషే ఇశ్రాయేలీల పెద్దల కన్నుల ఎదుట అట్లు చేసెను. అప్పుడు ఇశ్రాయేలీలు చేసిన వాదమును బట్టి యెహోవా మన మధ్య ఉన్నాడో లేడో అని వారు యెహోవాను శోధించుటను బట్టి అతడు ఆ చోటికి మస్సా అనియు మెరీబా అనియు పేరు పెట్టను. అయితే దేవునికి స్తోత్రాలు. ఈ యొక్క మత్తయి శుభవార్తలు 7:14 స్థిరపరచబడిన బండ అని రాసి ఉంటుంది. బండ 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 అంటే యెషయా గ్రంథం 32వ వాక్యంలో, యెషయా గ్రంథము 32:2 వాక్యం, మనుషుడు గాలికి 32:2 కదా. మనుషుడు గాలికి మరుగైన చోటు వలెను, గాలివానకు చోటైన చోటు వలెను ఉండును. ఎండిన చోట నీళ్ల కాలువల వలెను, అలసట పుట్టించు దేశమున గొప్ప బండ నీడ వలెను ఉండును. ఆలకించడి రాజు నీతిని బట్టి రాజ్య పరిపాలన చేయను, అధికారులు న్యాయమును బట్టి వేలుదురు. ఈ వాక్యం ఇలా ఉంది. అయితే ప్రభు నామము ఘనత కొరకు యోసేపు ఉపయోగపడ్డాడని వాక్యం బోధిస్తుంది. యోసేపు ప్రభు యొక్క నామ ఘనత కొరకు అంటే యోసేపు దేశాలకి పోషకుడయ్యాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యోసేపు దేశాలకి పోషకుడు. దేవుడు ఆయన విల్లును బలపరిచాడు. దేవుడే ఆయనకు ఆశ్రయంగాను కొండగాను బండగాను ఉండెను. ఆ బండ క్రీస్తే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ ఓటలు క్రీస్తే. ఈ రోజున నీళ్లు లేక కొన్ని ప్రాంతాల్లో ట్యాంకర్స్తో నీళ్లు అంటే తీసుకుపోయి, ట్యాంకర్లలో నీళ్లు తీసుకుపోయి అక్కడ నీళ్లు ఇస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో నీళ్లు లేని ప్రాంతాల్లో
నీళ్ళ సమస్య ఉంది. ఢిల్లీలోనైతే దాహార్తి తెలుసునికి ఒకడు బాటిళ్ళన్నీ కార్లు వేసుకొని ఉచితంగా నీళ్ళ బాటిల్ ఇవ్వబడినని బోర్డు పెట్టుకొని నడుస్తుంటే దెబ్బగైన వాళ్ళందరూ ఆ నీళ్ళని స్వీకరిస్తున్నారు. బాటిళ్ళు వాటర్, ఆ వాటర్ పవిత్రమైనది. ఈ వాటర్ ఈ మనకు కనపడే నీళ్లు గురించి నేను చెప్పట్లేదు. ఆయన ఓటలై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మీ అందరికి వందనాలు. యేసుకు ప్రపంచానికి ఆ కాలంలో పోషకుడు అయ్యాడు. మేము ప్రపంచ దేశాలకి వాక్యం విషయంలో పోషకులము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సేవకులు అనబడిన వారు, పెద్ద సంఘాలు కానీ చిన్న సంఘాలు కానీ ఏవైనా సరే సంఘాలను పోషించే సేవకులు, పోషకులు. ఇది క్రీస్తు ద్వారానే జరుగుతుంది. మమ్మల్ని ఆయన పంపాలి, మేము జనాలను పోషించాలి. వాక్యమైన ఆహారముతో నింపాలి. నోరు తెరవండి. వాక్యమైన ఆహారంతో ఆ నోరుని నింపుతాము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. జీవజల ఓటలను అందిస్తాం. ప్రైజ్ ది లార్డ్. ఎక్కడ నేను ఆత్మదాహము తీరదో మందిరంలోనే తీరుతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆత్మకి దాహం అవుతుందండి. ఆత్మకి దాహం అంటే, ఒకసారి నేను నిద్రపోయినప్పుడు ఎండాకాలంలో ఏం జరుగుతుందంటే, నా ఆత్మలపై పంతకొండలో దూరింది. హల్లెలూయా. ఆత్మపై పంతకొండలో పడిపోయింది. ఆ పంతకొండలో నీళ్ళని గట 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 తాగుతుంది నా ఆత్మ. ప్రైజ్ ది లార్డ్. నిజమండి. వెంటనే మెలకొచ్చింది, గొంతు ఎండిపోయినట్టు కనపడుతుంది. అంటే దాని అర్థం ఏంటి? నీ గొంతు ఎండిపోతుంది, దాహం అవుతుంది, నువ్వు వెంటనే లేచి ఈ నీళ్లను తాగరా అని అర్థానికి అది చూపిస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆత్మ తిరుగుతుంది. దాన్ని ఏమంటారంటే ఆత్మ సంచారం అంటారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మీ ఆత్మ తిరుగుద్దో లేదో దేశం మీద, ఏడా నిద్రపోయినప్పుడు. ప్రైజ్ ది లార్డ్. నిద్రపోయినప్పుడు ఆత్మ లేచిపోతుంది. నీవు సరైన మనిషివైతే, నీవు భక్తుడివి, మంచి భక్తురాలు అయితే నీకు వచ్చిన ఆ వ్యసనం దర్శనము జరుగుతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అంతే సంగతి. దాని సంగతి జరగబోయేది కూడా చెప్పబడుతుంది, జరిగిపోయింది కూడా చెప్తుంది. ఆ వర్తమానంలో నడుస్తున్నది కూడా తెలుస్తుంది. ప్రైజ్ ది లార్డ్. మంచి భక్తిలో ఉండాలి, ఆరాధనలో ఉండాలి, ప్రార్థనలో ఉండాలి. దర్శన వరం వస్తుంది, కలలు కనే వరం వస్తుంది. మీ వృద్ధులు కలలు కంటారు, మీ యవనస్తులు కలలు కంటారు, వారు ప్రవశిస్తారు. అపోస్తుల గారు 2వ అధ్యాయం 17వ వాక్యం అక్కడ రాయబడింది. ఆ వాక్యం నెరవేరుతుంది అంతే. ప్రైజ్ ది లార్డ్. యవనస్తులు, పిల్లలు వచ్చినన్ని మర్చిపోతారు. చెత్త కొండలో వేసినట్టుగా, చెత్త కొండి ఉంటుంది దానిలో వేసినట్టు. అదేమంటారు, మన బజార్లో రింగులాగా ఉంటుంది, దానిలో చెత్త వేయరు. ఇప్పుడు కాంట్రాక్ట్లు అవి చెత్తపుట్లు వచ్చినప్పటి నుంచి, కేసీఆర్ చెత్తపుట్లు ఇచ్చాడా, అప్పటి నుంచి ఈ కాంట్రాక్ట్లు ఇవన్నీ వేసుకుపోతున్నారు చెత్త అంతా. రోడ్లు ఊడ్చేవాళ్ళు అది ఊడ్చింది కూడా ఎన్నెత్తుకొని పోతున్నారు. రింగుల్లాగా ఉంటాయి అక్కడక్కడ ఓళ్ళలో కానీ పట్టణాల్లో కానీ, చెత్త అంతా దానిలో వేస్తారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీకు వచ్చిన దర్శనాలు, కళలు, నువ్వు యవనస్తుడు అయి ఉంటే వాటిని గుర్తుపెట్టుకోకుండా మరిచిపోయావనుకో, చెత్త పుట్లో వేసినట్టే, చెత్త కొండీలు వేసినట్టే. నీ విజన్లు అవి గుర్తుపెట్టుకొని రాసుకొని భద్రపరుచుకుంటే ఒక టైం వచ్చినప్పుడు అమలు అవుతాయి, జరుగుతాయి. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మాట్లాడుతున్నాడని తెలుసుకున్నారు. కళ ద్వారా, దర్శనాల ద్వారా దేవుడు మాట్లాడతాడండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మాట్లాడే విధానాల్లో ఇవి 2 విధానాలు. దేవదూతల ద్వారా మాట్లాడటం ఒక విధానం, బైబిల్లో వాక్యంలోంచి నీతో మాట్లాడటం ఒక విధానం, సేవకుల్లో నుంచి మాట్లాడటం ఒక విధానం. సేవకుల ముఖాంతరంలో నుంచి నీతో మాట్లాడుతున్నాడు. మీకు అది అర్థం కాకపోతే మళ్ళా చెప్తాను. సేవకుడు ముఖంలో నుంచి నీతో దేవుడు మాట్లాడతాడు, సేవకుడు నోట్లో నుంచి మాట్లాడతాడు. సేవకుడు నోరు దేవుని యొక్క వాక్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని వాక్ అది. చాలా మంది గ్రహించరు. ఆయన ఏదో వర్లుకుంటున్నాడు, ఆయన ఏదో చెప్తున్నాడు అంటావు, కానీ ఆయన చెప్పేదంతా దేవుని వాక్యం. దేవుని యొక్క వాక్కు నీతో మాట్లాడుతుంది. నా గురించి చెప్పాడు ఈరోజు అంటావు కదా. నీ గురించి నేను ఎందుకు చెప్పాను? దేవుడు నీతో మాట్లాడాడని గ్రహించాలి. ఏదన్నా సరి చేసుకోనేది ఉంటే సరి చేసుకోనాలి.
ఏదన్నా సరి చేసుకునేది ఉంటే సరి చేసుకోవాలి. నీకు వాక్యం తగిలిందనుకో, దేవుడు నాతో మాట్లాడాడు ఈ దినమున అని గ్రహించాలి. ప్రైజ్ ది లార్డ్. నేను కేవలం వాక్యం చెప్తున్నాను కనుక నీకు అర్థం కావట్లా కదా. యోసేపు ప్రపంచ దేశాలకే పోషకుడు. నువ్వేమవ్వాలి? ఈ దేశాన్ని పోషించే వ్యక్తివి కావాలి, సేవకులను పోషించే వ్యక్తివి కావాలి, దేవుని పరిచర్య జరిగించే వాళ్ళని పోషించే వ్యక్తివి కావాలి, పోషకురాలు అవ్వాలి, పోషకుడు అవ్వాలి. అంటే ఎట్లా పోషిస్తావు, ఎట్లా నడిపిస్తావు? ఈ సంఘం స్వపోషణ సంఘం. స్వపోషణ సంఘం అంటే సంఘం తన మీద తానే ఆధారపడి సంఘం నడుస్తుందని అర్థం వస్తుంది. కొన్ని సంఘాలు ఎక్కడెక్కడో సపోర్టులతో నడుస్తుంటాయి, ధన సపోర్టుతో. ఇది స్వపోషణ సంఘం. మొదటి నుంచి కూడా నేను ఏ దేశం పోలా ఏం తేలా. ఒకవేళ తీసుకొచ్చానని కదా దేశాలు వెళ్ళి ఏం చేస్తానంటే అనాథాశ్రమం పెట్టి డబ్బులన్నీ అటు ఖర్చు పెట్టేస్తాం. పసిపిల్లలకు పోషణ, విధవరాళ్ళకు పోషణ, విధవరాళ్ళకు సహాయం ఉంటుంది. ఏదైనా దేశాలు సపోర్ట్ మనకు లభ్యమైనప్పుడు కదా. బైలాస్లో ఉంటాయి అవన్నీ. దేవునికి స్తోత్రాలు. కనుక ప్రస్తుతమైన స్వపోషణ సంఘం కనుక దేవునికి స్తోత్రాలు. నీవు పోషించువాడిగా ఉండాలి. అంటే ఎట్లా పోషిస్తావు దానిలో బ్రదర్? ఎలా పోషిస్తావు? దశం భాగాలను అర్పించి పోషించడే. ప్రైజ్ ది లార్డ్. దశం భాగాలను తెచ్చి దేవునికి సేవకు అర్పించాలి. దశం భాగాలు అర్పించకపోతే ఏమవుతుంది? నీవు దేవుని దృష్టిలో నేరస్తుడు. దేవుని దృష్టిలో నేరస్తుడు అంటే డబ్బులు ఇకపోతే నేరస్తుడువా, ధనం ఇకపోతే నేరస్తుడువా అని అర్థం వస్తుంది. ధనం ఇకపోతే ఎట్లా నేరస్తుడు అవుతాడు? నేనెందుకు చెప్పాలి ఆ మాట? మలాకి గ్రంథము 3వ అధ్యాయము ఒకసారి చూసి చదువుకోనండి. నేను చెప్పట్లేదు ఆ మాట, వాక్యం చెప్తుంది. నాకు అసలు చెప్పాలని లేదు, దానికి మించి చెప్పవలసి వస్తుంది ఒక్కోసారి. మలాకి 3వ అధ్యాయము బహుశా ఇది ఎన్నో వచనమంటే, నేను మాట్లాడట్లేదు నీతో, దేవుని వాక్యం మాట్లాడుతుంది. దేవుని వాక్యము మలాకి 3వ అధ్యాయము ఒకసారి చదవండి. ఏ వచనం అంటే 8వ వచనం చదవండి. ఎవరు దొంగ? దొంగ ఎవరు? ప్రశ్న వేస్తానని అర్థం కాదు, పాడు కాదు. వాక్యాలు అర్థం ఏదో చదువుతారు, గుడితనంగా చదువుతారు. ఆ వాక్యం అర్థం కాదు, పాడు కాదు. దొంగ ఎవరు? ప్రశ్న అడగగానే నీకు చెప్పగలిగే దమ్ముంటే వాక్యం అర్థం అవుతుంది. దొంగ ఎవరు? బుజ్జి కే ప్రియాంక మళ్ళా చదువు. దానిలో భావం అన్నాడా? మరి దొంగ ఎవరు? దొంగతనం ఏంటి? దొంగ ఎవరు? దాని నిలబడవరా? దేవుని సేవకి అంటే దేవుని సేవను పోషించిన వారు, లేక దేవుని సేవకు సపోర్ట్ చేయకపోతే అదే రీతిగా. అంటే దొంగతనం ఏంటి? దశం భాగాన్ని సంపాదించిన వారే మింగేయటం దొంగతనం. నేనేం చెప్పాలి? కొంచెం వాళ్ళు దేవుని సేవను నడిపించాలంటే ఈ పని చేయమన్నాడు. అయితే ఇది పాత నిబంధన కదండి. పుదీనాలోను జీలకర్రలోను దశం భాగాలు చేస్తున్నామని శాస్త్రులు పరిశీలు అంటున్నారు. అయితే ప్రేమను, కనికరమును, న్యాయమును మర్చిపోయారు వాళ్ళు. అది చేస్తూ ఇది చేయాలన్నాడు యేసు ప్రభు అన్నాడు. అయితే కొత్త నిబంధనలు ఇంకా కొంత భాగము ముందుకెళ్తే ఏమంటాడంటే, కొత్త నిబంధనలో ఈ దశభాగం కాదు, నీకు ఉన్నదంతా ఇచ్చేయాలి అంటాడు. మరి మేమెంట బ్రతకాలి సార్? ఇదే కొన్ని సంఘాలు అమలు చేస్తున్నారు దేశం మీద. నీకు ఎంత సమర్పణ ఉంటే అంత సమర్పణ దేవునికి అర్పించము. దశంభాగాల్లో ఏం లేవు. నీ వర్ధిల్లిని కొలది అర్పించమని మినిమం దశం భాగము. వర్ధిల్లిని కొలదంటే దశం భాగానికి మించి అని అర్థం వస్తుంది. దానికి మించింది ఏంటంటే అననీయ సప్పిరాలు మొత్తం అమ్మేసి దేవుని సేవకి ఇచ్చారు చూడండి. సంపూర్ణ సమర్పణ, నిలువు దోపిడి అంటారు అననీయ సప్పిర్లు మొత్తం. కానీ వాళ్ళు కొంత దాచుకున్నారు కదా, అందుకని శాపగ్రస్తులై చచ్చిపోయారు.
ఇక్కడ 3 భాగాలు. ఒకటి మినిమం దశమ భాగము, దశమ భాగానికి మించి ఈ 2 చేయలేనప్పుడు నీకున్నది మొత్తం దేవుని సేవ కల్పించి సేవకి వెళ్ళిపో. ప్రజలాడు హల్లెలూయా హల్లెలూయా. అర్థమైందా? దానిలో బ్రదర్ ధనముల గురించి దేవుడు బోధిస్తుంది. యెహోవా ఇచ్చువారిని ప్రేమించును అంటాడు. ఎక్కడ? ఆ కొరింథీయులో అంటాడు. ఇది మినిమం, మ్యాక్సిమం. ఇక మ్యాక్సిమంకి మించింది నీకున్నదంతా దేవునికి అప్పగించేసి నువ్వు సేవకి వెళ్ళిపోవటం. అది పూర్ణ శక్తి, పూర్ణ బలము, పూర్ణ ఆత్మ అనేది. ధనముల గురించి అని చెప్పటం అని కాదు. అక్కడ ఆదపుస్తులు చేసింది చదువు నీకు అదే బోధపడుతుంది. అందుకని వీళ్ళు చేయలేరు, సంపూర్ణ మనసు లేదు, సంపూర్ణ ఆత్మ లేదు, సంపూర్ణమైన బలము లేదు. కనుక కొని వాళ్ళు ఈ పాత నిబంధనలో రాయబడిన మలాకి గ్రంథంలో రాయబడిన దాన్ని అమలు చేసుకొని వాళ్ళ బ్రతుకుల్లో అన్నట్టుగా మినిమం దొంగ కాకుండా ఉండటానికి ఈ మ్యాటర్ చెప్పాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఎందుకు వచ్చిందంటావు? యేసుప్రభు నమ్ముకుంటే ఇవే చెప్తారు. కొందరు పార్ట్నర్స్ తెగిడ్చారు కనుక ఈ ధనధాన్యాల విషయంలో వాళ్ళు సంపూర్ణంగా దేవుని సేవకు అప్పగించారు కనుక వాళ్ళకు ఉన్నదంతా మెదకు చేసి తయారైంది. ఏమ్మా ఏంటంటున్నావు? మెదకు పెద్ద గుడి చూసినావు ఎప్పుడన్నా? ఎట్లుంది మెదకు గుడి? ఎవరు తనకున్నదంతా సేవకు అప్పగించారు కనుక లాస్ట్కి వచ్చేసరికి వాళ్ళ బ్రతుకు బజార్పాలు కాలేదు, పోషణ జరుగుతూ మరణించుంటారు. ఆ పెద్ద చర్చి కట్టడానికి ఇచ్చారు. అయితే అంత పెద్ద చర్చి ఎట్ట అవుతుంది ఆ కాలంలో? చర్చి కట్టబట్టడానికి కానీ లేకపోతే సేవ జరగటానికి కానీ ప్రతిదానికి త్యాగం అవసరం ధనధాన్యాల విషయంలో. దాన్నే పోషకులు. సేవను పోషించేది ఎవరు? సంఘంలో స్థిరవలేని వాళ్ళు పోషించలేదు ప్రభు పరిచర్యని. సంఘంలో స్థిరపడాల. వీళ్ళు ఏమంటున్నారంటే నన్ను మీరు మందిరం కట్టొద్దని నేను అన్నానని నా మీద పెద్ద అబండం వేశారయ్యా. ఆ ఊరోళ్ళు, దావీదోళ్ళు ఊరోళ్ళు. వాళ్ళకి ఎవడు అన్నాడట. పచ్చి అబద్ధం. అది నిజం నిదానం మీద తేలుతుంది. అబద్ధం నిజం తెలిసే లోపల 7 సార్లు రౌండ్ కొట్టుకుని వస్తుంది. అవునా? అబద్ధం భూలోకాన్ని రౌండ్ కొట్టుకుని వస్తుంది. అంత తొందర అవుతుంది. నిజం నిదానం మీద తెలుసుకుంటారు ప్రతిదీ. ప్రైజ్లార్డ్ హల్లెలూయా. ప్రార్థన చేస్తుందా? మోకాళ్ళ మీద ఉండండి. మీరందరూ పోషకులు అవ్వండి. ఇక్కడ ఉన్న వాళ్ళంతా దేవుని సేవను నడిపించేవారు అవ్వండి. ప్రైజ్లార్డ్ హల్లెలూయా. దేవుని సేవను నడిపించండి. నేనున్నా లేకున్నా ఈ మందిరంలో ఇక్కడ నిలబడి చెప్పినా చెప్పకున్నా ఇంకెవరైనా చెప్పినా కూడా వాళ్ళను పోషించేవాళ్ళు అవ్వాలి మీరు. దేవునికి స్తోత్రాలు. మందిరంలో పడి దేవుని సేవను నడిపించేవారుగా మారాలి. దేవునికి స్తోత్రం. యేషోకు పోషకుడుగాను ఫ్రూట్ఫుల్ బ్రాంచ్ గాను ఆయన ఉన్నాడు. యేసుక్రీస్తు ఏమో ఫ్రూట్ఫుల్ వైన్, యేసు ఏమో ఫ్రూట్ఫుల్ బ్రాంచ్. మన తర్వాత ఆ ఫ్రూట్స్ అనేవి వచ్చుట వలన దేశాలకు పోషకుడుగా మారాడు యేసు. దేవునికి స్తోత్రాలు. ప్రార్థన చేయండి. ఎవరన్నా ప్రేరేపించబడిన వారు